ముగింపు ఘడియల్లో చేసే స్నాన జప తపాలకు పితృతర్పణాలకు ఎలాంటి పుణ్యఫలం ఉంటుంది? ఈ చివరి 12 రోజుల్లో భక్తులు ప్రత్యేకంగా ఆచరించవలసిన నియమాలు లేదా చేయవలసిన దానాల గురించి సెలవివ్వండి స్వామి. అంటే నదిలో స్నానం చేసిన వాళ్ళు అర్ఘ్యప్రదానం అమ్మవారికి సరస్వతీదేవి నమః ఇదమర్ఘ్యం అని చెప్పి అర్ఘ్యప్రదానం చేయాలి. జపం నదీ తీరములో జపం చేస్తే శతగుణం అని చెప్పబడినది. మనం ఇంట్లో చేసే జపాలకి ఫలితం ఉంటుంది. నదీ తీరే శతగుణం అన్నారు. 100 గుణితమైన ఫలితాలు వస్తాయి. అది కూడా ఈ పుష్కర కాలంలో చేసినప్పుడు సహస్ర గుణంగా మనకి ఎంతో అనేక విధాలుగా మనకు పుణ్యం అనేది వస్తుంది. అందుకని ఈ నదీ తీరంలో అందరూ కూడా నామ జపం చేస్తూ తిలక ధారణం చేసుకుని మన ధ్యానం అన్నీ కూడా చేసి ఈ యథాశక్తి మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఆ నదీ తీరంలో ఉండే కాళేశ్వర స్వామి ముక్తేశ్వర స్వామికి పూజలు ఏకబిల్వం శివార్పణం అలా మనం మంచి పూజలన్నీ చేసి అక్కడ ఉండే అమ్మవారు శుభాంగన అంటే శుభానందాదేవి అని పేరు. శుభం అంటే మంచిది, ఆనందం అంటే సంతోషం, శుభము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. అలా శుభానందాదేవి దర్శనం చేసుకుని ఈ వాగీశ్వరి శోధయాసు మమ చేతః ఇక్కడ సరస్వతి అమ్మవారు గుడి విశేషంగా బాసర్లో ఉంటుంది. ఇక్కడ సరస్వతి పుష్కర స్నానం ద్వారా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ వచ్చేటట్టుగా అందరూ సదవకాశాన్ని ఉపయోగం చేసుకోవాలి.